వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. జిల్లా తపాలా శాఖ కార్యాలయం నందు ప్రైవేటీకరణ కార్పొరేట్ దిశగా అడుగులు వేస్తున్న తపాలా శాఖ ఎఫ్ఎన్పిఓ డేవిడ్ రాజు వారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తపాలా శాఖ కార్యాలయం నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది. వారు మాట్లాడుతూ ఇటీవల తపాలా శాఖలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే తపాలా శాఖను ప్రైవేటీకరణ కార్పొరేట్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారని అర్థమవుతుంది. ఇందుకు వ్యతిరేకంగా పోస్టల్ ఎంప్లాయీస్ అన్ని యూనియన్లు కలిసి ఒక జేసీఏగా ఏర్పడ్డాయి. అలాగే పోస్ట్ ఆఫీసుని కాపాడుకోవడానికి అహర్నిశలు పోరాడుతూనే ఉంటాము అని ఎఫ్ఎన్పిఓ సర్కిల్ సెక్రటరీ డేవిడ్ రాజు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు ప్రొద్దుటూరు హెడ్ పోస్ట్ ఆఫీస్ గేటు దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేశారు. అలానే ఫిబ్రవరి 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియజేస్తామని తెలిపారు. అలానే ఐఎన్సి, ఎన్డీసీ, సిఈడిసిలు అన్ని పోస్ట్ ఆఫీసులని అందరినీ డిపార్ట్మెంట్కి దూరంగా ఉంచాలని అన్న ఆలోచన దుర్మార్గం అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉంటే వచ్చే నెల మార్చి 18వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు వెళ్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుశంకర్ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్, కర్నూలు రీజియన్ జిలానీ భాష డివిజనల్ ప్రెసిడెంట్ జయన్న, సెక్రటరీ పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ చిన్నబాబు మరియు తపాలా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డేవిడ్, ఎఫ్ఎన్పిఓ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ. తపాలా శాఖలో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే తపాలా శాఖను ప్రైవేటు పరం చేయాలన్న ఉద్దేశము కనపడతా ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తపాలా శాఖను 3 భాగాలుగా విభజించే పరిస్థితి కనపడతా ఉంది. ఒకటి పోస్ట్ మ్యాన్ డెలివరీని పోస్ట్ ఆఫీస్ నుంచి పక్కన పెట్టి వాళ్ళను ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్లుగా పెట్టడం, అలాగే ఎన్డీసీ నో డెలివరీ సెంటర్గా పెట్టడం, ఇట్లాంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ఇండియన్ పేమెంట్ పోస్ట్ బ్యాంక్ ఒక కార్పొరేట్ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోస్ట్కు అనుబంధంగా పనిచేస్తూ ఉంది. దీనిలో కూడా సేవింగ్స్ బ్యాంక్ కూడా విలీనం చేయ ప్రక్రియ డిపార్ట్మెంట్ పోస్ట్ చేస్తూ ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రకంగా మనం చూసినట్లయితే ఒకప్పుడు మనకు టెలికాం సెక్టర్ను ప్రైవేటు పరం ఎలా చేశారో రాబోయే దినాల్లో కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్ పోస్ట్ను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ఉందని చెప్పి ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మేము చేసే కార్యక్రమాల్లో మా జీతభత్యాల కోసం మాత్రమైతే కాదు, మా సంస్థను కాపాడడానికి మేము పడే కృషి, మేము చాలామంది ఈరోజు పోస్టల్ చేసి ఆల్ ఇండియాలో ఏర్పడి మేమందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. అందువలన ప్రజలు దీన్ని గమనించి రాబోయే దినాల్లో మాకందరూ మీరు సహకారం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యాచరణ ఎలా ఉంటుందంటే ఈరోజు ప్రొద్దుటూరు హెడ్ పోస్ట్ ఆఫీస్ గేట్ మీటింగ్ ద్వారా మా యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే 18 నుంచి 25వ తేదీ వరకు నల్ల బ్యాడ్జ్ ద్వారా మా యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అలాగే 25వ తేదీన సర్కిల్ హెడ్ క్వార్టర్లో విజయవాడలో మేము యొక్క ధర్నా ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. అలాగే మార్చి 3వ తేదీన సెంట్రల్ జేసీఏ ద్వారా జంతర్ మంతర్లో ఆల్ యూనియన్స్ కలిపి ధర్నా చేస్తూ ఉన్నాం. అలాగే 10వ తేదీన పోస్ట్ కార్డు ద్వారా మా యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాం. 11వ తేదీ మెయిల్ ద్వారా మా యొక్క నిరసన మెయిల్స్ ద్వారా మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. 18 మార్చిన ప్రభుత్వం ఇంతటితో మార్పు ఏదైనా వచ్చినట్లయితే ఓకే, లేదంటే మార్చి 13వ తేదీ నుంచి
మేము పోస్టల్ డిపార్ట్మెంటు ఇండెఫినెట్ స్ట్రైక్ చేయడానికి మేము పూనుకున్నాం మిత్రులారా. దీనికి అందరూ ప్రజలు గుర్తించి మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ రాబోయే దినాల్లో జరిగే ఈ యాక్షన్ ప్లాన్ మీకు అందరికీ తెలియజేసుకుంటాం. ప్రజలందరూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. అందరికీ నమస్కారం అండి. నా పేరు గురుశంకర్. నేను పోస్ట్ మ్యాన్. కర్నూలు రీజియన్కు ఎఫ్ఎన్పిఓ రిప్రజెంటేటివ్గా నేను ఉన్నానండి. ఈరోజు మన తపాలాలో జరుగుతున్నటువంటి ఈ ప్రైవేటీకరణ అనే దాన్ని ఆపనికి మన పోస్ట్ మ్యాన్ యూనియన్లు అన్నీ కలిపి ఒక జేఏసీగా ఏర్పడడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఈ జేఏసీ తరఫున మనం పోరాటం చేసి ఈ ప్రైవేటీకరణ ఆపితేనే మన వ్యవస్థ అనేది కట్టుకుందండి. కాబట్టి అందరం కలిసికట్టుగా మన కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశానుగుణంగా అందరం కలిసికట్టుగా మనం పనిచేసుకుంటూ ఈ ధర్నాను 13వ తేదీ నెక్స్ట్ మంత్ 18వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి ధర్నాను ఇండిపెండెంట్ స్ట్రైక్ నిరవధిక సమ్మెను మనము సక్సెస్ చేయాలని అందరికీ సూచిస్తూ థ్యాంక్ యూ అండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.